ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లైట్ షైన్స్ అనేటటువంటి అంశాన్ని గురించి, వెలుగు ప్రకాశము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుండి 28 వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశము అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని యోబు గ్రంథంలో ఈ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎలీఫస్ ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ భాగాన్ని అతడు రచించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలీఫస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్యూర్ గోల్డ్, ప్రశస్తమైన బంగారము అని అర్థం. అతడు తేమానీయుడు, తేమాను ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎదోము ప్రాంతంలో ఈ యొక్క తేమాను అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఎలీఫస్ అనే వ్యక్తి యోబుకు స్నేహితుడిగా ఉన్నాడు. ఎలీఫస్ ఏమంటున్నాడంటే, యోబు నా స్నేహితుడా, నీవు నీ జీవితంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో, ఏదైతే నిర్ణయాన్ని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావో, ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా నీవు స్థిరపరచబడతావు. నీవు తీసుకునేటటువంటి ఆ నిర్ణయంలో నీవు స్థిరపరచబడేటటువంటి అవకాశం ఉంది. నీవు స్థిరపరచబడడం మాత్రమే కాకుండా నీ జీవితంలో నువ్వు ఎంతో దీవించబడేటటువంటి అవకాశం నీ జీవితంలో కనబడుతుంది. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం జరుగుతుందంటే దేవుని యొక్క అనుగ్రహం నీ మీదకి వస్తుంది. దేవుని అనుగ్రహం నీ మీదకి రావడం మాత్రమే కాకుండా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని యోబుతో అతడు చెబుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు దేన్నైనా యోచన చేసావంటే, నీవు ఏదైనా ఆలోచన చేసావంటే అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 verse 28, you shall also decide and decree a thing, and it shall be established for you, and the light, the God's favor shall be upon you. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. You should receive the instruction. ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం ఏంటంటే రిసీవ్ ఇన్స్ట్రక్షన్. ఉపదేశమును పొందుకొనుము. రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. యోబు గ్రంథం 22:22లో ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. What we need to receive? We need to receive the instruction from God. దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ని మనం పొందుకునేటటువంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. జోబ్ చాప్టర్ 22 verse 22, receive please instruction from his mouth and lay up his words in your heart. Word will help you not to sin. ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే, ఇది నీవు స్వీకరించినట్లయితే ఆయన నోటి నుండి వచ్చేటటువంటి
ఉపదేశాన్ని నీవు అవలంబిస్తే, ఆయన మాటలను నీ హృదయంలో నువ్వు పెట్టుకుంటే, అప్పుడు జీవం గల దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు, ఆయన చేసే గొప్ప కార్యం ఏంటి, ఆయన జరిగించే అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఆయన మాట నీవు అవలంబిస్తే, ఆయన మాటలను నీ హృదయములో పెట్టుకుంటే, ఆయన నీకు ఆ మాటలు నిన్ను పాపము చేయకుండా ఆప్ చేస్తాయి. 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Your word I have hidden in my heart, that I might not sin against you. Do not depart from his word. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన హృదయములో పెట్టుకుంటే మనం పాపము చేయము. పాపము చేయకుండా ఆపేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో పాపము చేయకుండాను, తర్వాత మనము పాపములో పడిపోకుండా కాపాడేటటువంటిది దేవుని యొక్క వాక్యం. 119వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును దాని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. అవును కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి వాక్యము శుద్ధీకరించును, వాక్యము పాపము చేయకుండా మనల్ని ఆపును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనములో, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. Job chapter 23 verse 12, I have not departed from the commandment of his lips. I have treasured the words of his mouth more than my necessary food. నాకు అవసరమైన ఆహారం కంటే కూడా నేనేం చేశానంటే, ఆయన నాకు అనుగ్రహించిన ఆ వాక్యాన్ని నేను చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటూ వచ్చాను. ఆ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రం చేసుకున్నాను. ఆ వాక్యము నా హృదయంలో ఉండడానికి వేలు కలిగింది. ఆ వాక్యము నా హృదయంలో ఉండడాన్ని బట్టి నేను ఈరోజు దేవునిని మహిమపరచగలుగుతూ ఉన్నాను అనే విషయాన్ని కీర్తనాకారుడు అంటున్నాడు. సామెతల గ్రంథం 22:6 అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా బాలు నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించే వారికి ఉండాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండాలి. గనుక ఏం చేస్తారంటే, రిసీవ్ ది వర్డ్, రిసీవ్ ద వర్డ్, రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి, పొందుకోండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలోకి రానియండి. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, వన్స్ we receive the word, then we need to return to God. దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. తిరగము, రిటర్న్. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా నీవు తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావు. నీవు దేవుని వైపు తిరిగితే, నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీవు దేవుని వైపు పూర్తిగా తిరిగితే, నీవు దుర్మార్గము నుండి తొలగిపోతే, దేవునికి స్తోత్రం, ఈ గుడారములో నుండి అనగా నీ హృదయములో నుండి, నీ ఇంటిలో నుండి ఈ దుర్మార్గతను పూర్తిగా దూరం చేస్తే, క్రీస్తునందున ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు అభివృద్ధి పొందుతారు. సిస్టర్, మీరు అభివృద్ధి పొందుతారు. బ్రదర్, మీరు అభివృద్ధి పొందుతారు. ప్రియ యవనస్తుడా, నువ్వు అభివృద్ధి పొందుతావు. ప్రియ సహోదరి, నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధిని ఆటంకపరిచేది ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగకుండా ఉండే జీవితం. ఒక్కసారి దేవుని యొక్క ఉపదేశాన్ని పొందిన తర్వాత మనము దేవుని వైపు తిరిగినట్లయితే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను, సమాధానమును మనకు దయచేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము
22వ వచనములో మంచు విడిపోవనట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఐ హావ్ రిడీమ్డ్ యూ. నా ప్రియ స్నేహితులారా, నా వైపు తిరగండి. నేను మిమ్మల్ని విమోచించాను, నేను మిమ్మల్ని విడిపించాను, పాపములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు తొలగిపోయినట్లుగా అలాగే మీ పాపాలని కూడా నేను తుడిచివేశాను. నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో, నా వైపు తిరుగు, నా వైపు తిరుగు అని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్లీజ్ రిటర్న్ టు ద ఫర్గివర్. క్షమించేవాడి వైపు తిరుగుదాం. యెషయా గ్రంథం 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన గొప్ప విడుదలను, క్షమాపణను మనకు దయచేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 22, 23, 24 వచనాలు నేను చదువుతున్నాను. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫెరు సువర్ణమును పారవేయము. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. If you return to the Almighty, you will be built up. You will remove iniquity far from your tents. Then you will lay your gold in the dust and the gold of Ophir among the stones of the brooks. దేవుని వైపు తిరిగితే మనందరం కూడా చేసేటటువంటి పని ఏంటంటే ఆయన వైపు తిరగడం ద్వారా, ఆయన వైపు మనం చూడడం ద్వారా మనము క్షమించబడతాం. మన జీవితాలు అద్భుతంగా మారతాయి. కాబట్టి అందుకనే నీవు ఏటి రాళ్ళలోని బంగారమును అలాగే నీ యొక్క సువర్ణమును నువ్వు పారవేస్తావు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తోంది. తొలగిస్తే అభివృద్ధి పొందుతావు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫెరి సువర్ణమును పారవే. బంగారం కోసం, అలాగే ఓఫెరి సువర్ణం కోసం, మట్టి కోసం మాణిక్యాన్ని వదిలిపెట్టకూడదు. యేసు ప్రభువారు మాణిక్యం, మట్టి లోకం. దీని కొరకు మనము ఆయనను వదిలిపెట్టేటటువంటి వారిగా ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఉండకూడదని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి అని అంటే, ఆ వెలుగు ప్రకాశించడానికి మనం మొదటిగా ఏం చేయాలంటే ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మనం పొందుకోవాలి. ఉపదేశం ద్వారా వెలుగు మనలోకి వస్తుంది. అప్పుడు మనం ప్రకాశించడానికి వీలుగా అవుతుంది. ఉపదేశాన్ని పొందినటువంటి మనమందరం కూడా ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే తిరిగి నిర్మించుట. సో హీ విల్ గోయింగ్ టు రీబిల్డ్. ఆయన ఏం చేస్తాడంటే తిరిగి నిర్మించుట అనే ప్రక్రియను ఆయన ఆరంభిస్తాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనములో, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. Return to the Almighty, you will be built up. You will remove iniquity far from your tents. దేవుని బిడ్డలారా, built up అనేటువంటి యొక్క మాటను మనం గమనించినట్లయితే మనమందరం కూడా ఏం చేస్తామంటే తిరిగి కట్టబడతాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తిరిగి కట్టుట
అనగా మనము వృద్ధి పొందడానికి, మనము ఎదుగుటకు, అలాగే మనము విస్తరించటానికి, ఆ తర్వాత మన యొక్క సరిహద్దులు విశాలపరచబడడానికి, మనము ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి, మనము అభివృద్ధిలోకి రావడానికి, ఆ తర్వాత మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనము దీవించబడి, ఆశీర్వదించబడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన సహాయం చేసేటటువంటి సర్వశక్తిమంతుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం తిరిగి నిర్మించబడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మల్టిప్లికేషన్ విల్ టేక్ ప్లేస్. విస్తరణ అనేది జరుగుతుంది, సమకూర్పు అనేది జరుగుతుంది, పునరుద్ధరణ అనేది జరుగుతాయి. కాబట్టి అందుకనే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనము తిరిగి నిర్మించబడేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వేం చేయాలంటే తిరిగి మరలా నువ్వు కట్టుకోవలసినటువంటి అవసరత నీ మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదువు. నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడు, నీ మ్రొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తావు. రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నా ప్రియ స్నేహితులారా, మీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి మీరు మరలా కట్టుకోవలసిందని నేను ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. పే యువర్ వావ్స్ టు గాడ్. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదు. తప్పకుండా నువ్వు ప్రార్థన చేసేటటువంటి విధానంలో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకుని ఎడల, లేక తాను బద్ధుడకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మనం ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుకుంటున్నామో దాన్ని మనం నెరవేర్చవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉన్నది. మనము we need to receive the instruction from God. By receiving instruction we need to return to God. Then what we need to do is we need to rebuild our prayer life, rebuild our connection with God. We need to rebuild ourselves. We need to rebuild. We need to re-establish ourselves. మనమందరం కూడా తిరిగి దేవుని సన్నిధిలో మనం కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకుంటామో అప్పుడు 100 60 30 మనం విస్తరించేటటువంటి వారిగా ఉంటాం. ఈసాకు ఏ విధంగానైతే 100 సంవత్సరం పంట వేసి అతడు ఫలాన్ని పొందుకున్నాడు, అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్మిక ఉంచడం ద్వారా, ఆయన యొక్క కృపను మనం పొందడం ద్వారా మనమందరం కూడా ఏం చేయాలంటే మనమందరం కూడా అభివృద్ధి చెందాలి, మనమందరం కూడా విస్తరించాలి, మనందరం కూడా ఆశీర్వదించబడాలి, మనందరం కూడా తన యొక్క కృపను మనం పొందేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే ప్రకాశించేటటువంటి వారిగా ఉంటాం. లైట్ షైన్స్. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆయన వైపు తిరిగి ఆయనను స్వీకరించి ఆయన వైపు తిరిగి ఆయన ద్వారా కట్టబడతారో తిరిగి, అప్పుడు వారు ప్రకాశిస్తారు. ఆ విధమైనటువంటి ప్రకాశముతో ప్రకాశించడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరం కూడా దేవా నేను ప్రకాశించడానికి సహాయం చేయి, నేను ప్రకాశించడానికి సహాయం చేయి, నేను ప్రకాశించడానికి సహాయం చేయని మనం అందరం కూడా ఇచ్చేద్దామని ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. వెలుగు ప్రకాశము, ఈ వెలుగు నైనా ప్రకాశించడానికి మేము స్వీకరించేవారిగా, నైనా పొందుకునేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ యొక్క ఉపదేశమును మేము పొందుకోవడానికి సహాయం చేయి. పొందుకున్న ఉపదేశం ద్వారా మా పాప జీవితం నుంచి నీ వైపు తిరగడానికి సహాయం చేయి. తిరిగి నిర్మించబడ్డానికి సహాయం చేయండి. మమ్మల్ని నిర్మించేవాడువు నీవు, మా కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడువు నీవు.
ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రతి బిడ్డ జీవితం ఒక అద్భుతమైన రీతిగా మార్చబడునుగాక. నీ ప్రత్యేకమైనటువంటి కృప నీ బిడ్డలమైనటువంటి మేము పొందుకోవడానికి నీ యొక్క సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అభివృద్ధి కలుగునుగాక. అందరూ ప్రకాశించుదురుగాక, వెలుగు ప్రకాశము పొందుదురుగాక. అనేక మందికి ఉప్పుగా, వెలుగుగా నీ బిడ్డలుండి అనేక మందిని ప్రభావితం చేసేటటువంటి బిడ్డలుగా తమ జీవితాలు మార్చబడడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.